హలో హలో అండి, క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు బలరామయ్య గారు, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే బలరామ్ గారు, మంచిది. ఆఫీసర్ ఉన్నారు, మీ ప్రశ్న ఉంటే పంచుకోండి. అయ్యగారు వందనాలు. అయ్యగారు వందనాలు. బలరామ్ గారు చెప్పండి. అయ్యగారు మీ పాటలు అన్న మీ వాక్యం అన్న నాకు చాలా ఇష్టం అయ్యగారు. చాలా సంతోషం. నేను మారు మనసు పొందింది కూడా మీ వాక్యాల ద్వారా, మీ యొక్క ఆ పాటల ద్వారానే అయ్యగారు. చాలా సంతోషమయ్యా. నేను విశ్వ చరిత్ర అనే బుక్ చదివి నేను ఇన్స్పిరేషన్ బాగా ఇదయ్యి నేను మీ పాటలు అద్భుతంగా ఉంటాయి అయ్యగారు. అయ్యే నేను ఇప్పుడు వింటా ఉంటాను. చిన్న ప్రశ్న ఒకటి వేరే వాళ్ళు అడిగారు అయ్యగారు, ఒక మాట మాట్లాడారు. అడగండి. అది యేసు ప్రభు వారిలో జన్మదోషం లేనట్లయితే మామూలుగా ఈ పాప నియమం ఉంటుంది అయ్యగారు. పాప నియమం ఎట్లా ఉండదు కదా, జన్మదోషం లేకపోతే పాప నియమం ఉండదు. వేరే సహోదరుడు ఏమడిగాడంటే, యేసుక్రీస్తు ప్రభువులో పాప నియమం లేనట్లయితే ఇంకా ఆయన పాపాన్ని జయించాడని మనం ఎలా చెప్పుకోగలం? అది మంచి ప్రశ్న, అది మంచి ప్రశ్న. ఇప్పుడు ఒకటి అడిగి వినండి. ఇప్పుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాములో పాప నియమం లేదు కదా. ఆదాము హవ్వలు మనలాగా ఒక తల్లిదండ్రి గర్భంలో ఉత్పత్తి అయిన పిండాలు కాదు కదా. దేవుని ఒరిజినల్ సృష్టి వాళ్ళు. మరి హవ్వలో పాప నియమము లేదు, మరి ఎలాగ పాపంలో పడిపోయింది? పాప నియమము లేకపోయినా వాళ్ళకు పరీక్ష పెట్టినప్పుడు పడిపోయాడు కదా. అలాగే యేసు కూడా పడిపోయే అవకాశం ఉండింది, ఆయన పడిపోలేదు, అందుకు పరిశుద్ధుడు. అది సరే అడిగారు, మీరు అడిగారు, నేను చెప్పాను కదా, మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకు? ఇప్పుడు ఆదాము హవ్వలలో పాప నియమము లేదు, అయినా శోధకుడు వచ్చినప్పుడు శోధనకు లొంగిపోయారు కదా. మరి యేసు అలా లోబడలేదు, అది ఆదాముకు యేసుకు వ్యత్యాసం. అంతేగాని పాప నియమము కలిగి ఉండి జయించడం కాదు. పాప నియమము లేకపోయినా పడిపోయాడుగా ఒక మూల పురుషుడు. అట్లా పడిపోలేదు కనుక ఆయన పరిశుద్ధమైన దైవ కుటుంబానికి మూల పురుషుడు అయ్యాడు యేసు. రైట్. ఓకే బ్రదర్, రైట్.